మరి వాక్య పరిచర్య చేయటం దేవుడికి కృప నాకు కలిగజేసినందుకు మొదట దేవుడిని నేను గర్వపరుస్తూ ఉంటున్నాను. చాలా తక్కువ టైం నేను మీ అందరికీ పరిచయం అయింది, అయినప్పటికీ నన్ను మీలో ఒక గడిగా చేర్చుకున్నందుకు నా నీకు వందనములు. మరి ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు, ముఖ్యంగా అయ్యగారికి నా నీకు వందనాలు తెలుసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to congratulate all the youth people here. మీ అందరికీ చాలా మంచి టాలెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా వేరే దగ్గర యూత్ని వెనకాల నుండి నెట్టాలి, లేండి పాట పాడండి, లేండి చప్పట్లు కొట్టండి, లేండి ఒక కెమెరా తీసుకొని షూట్ చేయండి, లేకపోతే రండి చర్చ్కి రండి, టైంకి రండి, అయ్యో ఈరోజు వస్తున్నామా, హాలిడేస్కి కదా మీరు వచ్చింది అందరూ కదా, హాలిడేస్కి వచ్చిన తర్వాత కూడా అబ్బా ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇంటికి, ఇప్పుడు చర్చ్ అవసరమా? కానీ మీరు అట్లా లేరు. యూఆర్ నాట్ ఇన్ దాట్ లిస్ట్, యూఆర్ సెపరేటెడ్ బై గాడ్స్ గ్రేస్. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉంటున్నాను. మరి ఇందాక కీర్తనలో చదివినట్లు నదులు ఏం చేస్తాయంటే ఆయన సన్నిధిలో చప్పట్లు కొడతా ఉంటుంది కదా, నదులు ఆయన సన్నిధిలో చప్పట్లు కొడతా ఉంటున్నాయి, కొండలు ఉత్సాహధ్వని చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు చప్పట్లు కొట్టినటువంటి మనము నదులలాగా కొట్టినామా, లేకపోతే మరి ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్, మరి నదులు అంటే కలిగిగా ఉన్నవాటినే కదా నది అంటారు. ఒక దగ్గర ఆగిపోయిన దాన్ని నది అనము. మరి మనం కలిగి దేవుని స్తుతించుకున్నామా ఆయన సన్నిధిలో? మరి కొండలంటే కొండలు దేనికి స్థిరత్వం కదా, స్థిరంగా ఉండి ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తున్నామా? మన మనస్సు, మరి మన శరీరము, మన తలంపులు, మన ఆలోచనలన్నీ స్థిరంగా ఉండి ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తున్నామా అనేది మనం ఒకసారి ఎవరి వాళ్ళు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. కాకపోతే ఒక్కసారి మళ్ళీ అందరం కలిసి యూత్ కాంగ్రిగేషన్ ఎవరైతే ఇంత మంచి ఇప్పటివరకు నడిపించి ఉన్నారో దేవుడి కృప ద్వారా వాళ్ళందరికీ చప్పట్లు కొట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యూత్ వాళ్ళే కొట్టుకోలేదు అనుకుంటా. ఓకే, సరే మనం వాక్య పరిచర్యలోకి వెళ్ళాము. నాకు తెలుసు అకార్డింగ్ టు సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ప్రకారం 45 minutes కంటే ఎక్కువ మన బ్రెయిన్ తీసుకోదు. అందుకే స్కూల్స్ లో కూడా ఒక పీరియడ్ 45 minutes పెడతారు. సో అంతవరకు కూడా మనం ఉండొద్దు అని నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు వరకు నేను గమనించింది యూత్ పిల్లల్లో యూత్ వాళ్ళకు వచ్చే వాక్యం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ కెన్ అబ్జర్వ్ ద స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ యూ బై యువర్ ప్రెజెన్స్ కదా. దేవుడి సన్నిధిలో మీరున్న స్థితిని బట్టి ఒక యవనులకు ఎప్పుడు చెప్పే వాక్యం అవసరం లేదని నాకు అనిపించింది. మనం చిన్నప్పుడు ఒక బాబు ఉన్నాడు, చిన్న బాబు ఫీడింగ్ బాటిల్ పట్టుకొని తాగుతూ ఉంటాడు. వాడు 10th క్లాస్ వచ్చినాక కూడా అదే ఫీడింగ్ బాటిల్ పట్టుకుంటే ఏమంటారండి? ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఏంటి ఇంకా 10వ తరగతి వచ్చి ఇంకా పాల బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు అంటే దెర్ ఇస్ చేంజ్ యాజ్ వి గ్రో కదా. మనం పెరిగే కొద్దీ మన లోపల మార్పు అనేది వస్తూ ఉంటుంది. మరి ఆ మార్పు అనేది ఓన్లీ ఫిజికల్ చేంజెస్ కాకుండా స్పిరిచువల్ చేంజెస్ కూడా ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. పౌలు గారు అంటారు కదా, పౌలు గారు అన్నారు, మరి పేతురు గారు కూడా అన్నారు ఏమని, చిన్నప్పుడు పసిపిల్లవాడి వల్ల నేను మాట్లాడిని తలెత్తి, ఇప్పుడు పెద్దవాడిగా నేను ఉంటాను. ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లున్నానో ఒక ఆంటీ వాళ్ళది అంటే నాకు ఒక పాస్టర్ గారు చెప్పిన విషయం అది. ఒక ప్రేమ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసింది ఏంటి అంటే వాళ్ళ పాప పుట్టుకతోని హ్యాండిక్యాప్, ఫిజికలీ అండ్ మెంటలీ హ్యాండిక్యాప్ గా పుట్టిందంట. అమ్మాయి 10 years వచ్చినప్పుడు అదే బెడ్ లో అదే స్థితిలో ఉంది. 15 years కి సేమ్ సిచ్యువేషన్, 25 years కి సేమ్ థింగ్. వాళ్ళ మదరే ఆమెకి ఎత్తుకోపోవడము, వాళ్ళ ఫాదర్ తినిపించడము, స్నానం చేయడం, ఇవన్నీ. వాళ్ళ పేరెంట్స్ కి అమ్మాయిని చూసినప్పుడు ఎంత బాగుంటుంది. వేరే పిల్లలు, ఆ అమ్మాయి వయసు పిల్లలు నడుస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి స్టాటిక్ పొజిషన్ లో, సేమ్ పొజిషన్ లో ఉండడం వల్ల ఆ అమ్మాయికి చూసినప్పుడల్లా వాళ్ళ పేరెంట్స్ ముందు ఎంత తలకపోతుంది కదా, నేను ఏం తప్పు చేసినా నాకెందుకు ఇట్లాంటి బిడ్డ, నాకెందుకు
ఇట్లాంటి బిడ్డను దేవుడు ఇచ్చిండు. నేను ఎక్కడైనా ఏమైనా తప్పు చేసినా, ఇప్పుడు నేను తప్పు చేసినా తెలుసుకొని కరెక్షన్ చేసుకున్నా నా బిడ్డ పరిస్థితి మారదు కదా. నేను ఏం చేసినాను మరి దేవుడు కూడా మరి మన గురించి మన స్పిరిచువల్ గ్రోత్ ఒకటే రకంగా ఉన్నామంటే, అంటే పాలవాడిని పట్టుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఇప్పుడు నడిచి చదువుకొని ఉద్యోగాలు చేసే సమయంలో కూడా అదే స్థితిలో ఉన్నట్లయితే దేవుడి హృదయం కూడా అట్లనే గాయపరచబడుతుంది. కాబట్టి దేవుడి కృప ద్వారా మరి దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడాలని మొదటి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మొదటి నుండి ప్రభువా ఇప్పటి వరకు నీ కృప ద్వారా మమ్మల్ని నిన్ను ఆరాధించే కృప మాకు అందజేసినందుకు నీకు వందనాలు దేవా. అనేకులు ప్రభువా మాకంటే గనులు, గొప్పవారు, ధనికులు, చదువుకున్న వారు ప్రభా బయట నిన్ను కలిగి జీవితం జీవిస్తున్నప్పటికీ ప్రభా ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని ఒక జనంగా ప్రభా చిన్న గుంపుగా పోగు చేసి నేను ఆనందించుకునే కృప మాకు అందజేసినందుకు వందనాలు. జీవం గల దేవా, వాక్యమైన వాడ నీ వాకుతో మమ్మల్ని సరిచేయండి ప్రభా. నీ వాకుతో మమ్మల్ని వెలిగింపచేసి నాయన ముఖ్యంగా నీ ఎవరి బిడ్డలను ప్రభా నీ కొరకు నిలుపుకునే కృప దయచేయగలరని యేసయ్య ఆది నుండి అంతం వరకు మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందగలరని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఫస్ట్ ఇప్పుడు సిసి మోడల్ కదండి స్కూల్స్ లో మీకు ఉండేనా సిసి మోడల్? సిసి మోడల్ అంటే మీకు ఫస్ట్ మీకు ఉంది కదా. నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ప్రైజ్ చాలా మంది ఇక్కడ. సిసి మోడల్ అంటే మీరుండే పాయింట్ అనేది మేము తీసుకోవాలి. సో ఫస్ట్ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరెవరో దేవుడికి తెలుసా? తెలుసా? మీ పేరును దేవుడు గుర్తించగలుగుతాడా? సరే, దేవుడు ఎవరో మీకు తెలుసా? తెలియదా? తెలుసు. దేవుడికి మీరు తెలవడం గొప్పనా, మీరు దేవుడికి తెలవడం గొప్పనా? మీరు కాదు, మనం అనుకోండి. అనుకుంటా మనము దేవుడికి తెలవడం గొప్పనా, దేవుడు మనకు తెలవడం గొప్పనా? మనము దేవుడికి తెలవడం అనేది గొప్ప. మరి బైబిల్లో నాకు తెలుసు అని చెప్పిన వ్యక్తి, దేవుడి ద్వారా చెప్పబడిన వ్యక్తి ఒకరు ఉన్నారు, తెలుసా అండి? ఇంకా సూటిగా డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు దేవుడు. మరి ఎవరు చూద్దామా? నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం. నా వెనకాల అందరూ చెప్పండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీకిలా నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగునని మోషేతో చెప్పగా. ఏమంటున్నారండి? నీ పేరును బట్టి నువ్వెవరో నాకు తెలుసు. నీ పేరేంటి? మోషే. నీ పేరును బట్టి నువ్వెవరో నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వే చెప్తే నేను అది చేస్తాను అంటున్నాడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి అంటే దేవుడు మోషేతో, నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను మోషే. ఎందుకు? నువ్వెవరో నాకు తెలుసు, నీ పేరేంటో నాకు తెలుసు. కాబట్టి నీ పేరును బట్టి నేను నిన్ను తెలుసుకున్నాను కనుకనే నువ్వేది చెప్తే నేను అది చేస్తాను. ఇవాళ రేపు ఒక టీచర్ చెప్తే ఒక పిల్లనే వినదు కదా, మమ్మీ చెప్తే మనమే వినము. అట్లాంటిది ఇక్కడ దేవుడు మోషే నువ్వేమో అన్నా నాకు చెప్పు, నేను అది చేస్తాను అని చెప్పేసాడు. మరి మోషేని దేవుడు ఎరగడానికి ఆయనకున్న గుణం లేదు. పేరుకి అర్థం గుణాన్ని బట్టి మనం పేరును చూస్తాం. ఒక నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది, సారీ నాకు ఇక్కడ ఎవ్వరు పేర్లు తెలియదండి. ఒకవేళ ఆ పేరు కనుక మీరు ఉన్నట్లయితే నన్ను ఫర్గివ్ చేయండి. దీవెన ఆంటీ అని ఒక ఆంటీ ఉండేది. ఆ ఆంటీ వాళ్ళు పేరు మాత్రమే దీవెన. ఆమె నోరు తెలిస్తే శాఖ, నోరు తెలిస్తే శాఖ. ఆ అంకుల్ టమాటాలు తక్కువ తెచ్చినా సరే నువ్వు నాశనం అయిపోతావు, చెప్పినది ఒకటి చెయ్యు. ఇంకొక ఆంటీ ఉండే, కృపా ఆంటీ. కృపా ఆంటీ ఆమె ఎంత పీస్ఫుల్ గా, ఎంత నవ్వుకుంటే ఎంత కామ్గా కనిపిస్తుందో. ఇంటి ముందు పొద్దున ఎవరైనా వాకిలి ఊడుస్తారు కదా, వాకిలి ఊడ్చేటప్పుడు ప్రైజ్ గలవాడు చెప్పినా తప్పే. ఆమె వచ్చి పొద్దుపోతే ఎదురుపడ్డది, ఏమవుతుందో ఏమో. అంటే పేరుని బట్టి వాళ్ళ గుణాన్ని మనము చూడలేము. అయ్యో ఈమె ప్రేమ ఆంటీ కదా, ప్రేమ కలదేమో అనుకుంటారు, కానీ ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ పేరును బట్టి మనిషి యొక్క గుణాన్ని ఆయన మనకి తెలియజేస్తూ ఉంటాడు.
చూద్దాం. పేరును బట్టి ఎరగడం అంటే గుణాన్ని గుర్తించిన దేవుడు మోషే లోపల ప్రత్యేకమైనటువంటి గుణాన్ని చూస్తా ఉంటున్నాడు. మరి ఇక్కడ ఎవరి బిడ్డలు ఉన్నాం కదా, ఉన్నారా? యూత్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? తక్కువ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఒక ఎంఎస్ ధోని వచ్చేదంటే ఎంతమందికి ఇష్టం? ఎంఎస్ ధోని అంటే నాకైతే ఇష్టం. ఇష్టం లేదా? ఓకే, ఇంకెవరు ఇష్టం? విరాట్ కోహ్లీ ఇష్టమా? విరాట్ కోహ్లీ ఇష్టం. వాళ్ళు వస్తే మీ వాయిస్ ఎట్లుంటుంది? మీ వాయిస్ ఎట్లుంటుంది? పెద్దగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు యూత్ పిల్లలు ఉన్నారా అంటే జస్ట్ యువర్ నాడింగ్ యువర్ హెడ్స్. అందుకే ఫస్ట్ చెప్పిన నదులు చప్పట్లు కొడుతున్నాయి, కొండలు సాగుతున్నాయి. నదుల కంటే హీనమైన స్థితిలో మనం ఉండదు, కొండల కంటే తక్కువ స్థితి మనది కాదు. మనం ఆయన రూపంలో ఉన్న వాళ్ళం కనుక గంభీరత్వం అనేది మన లోపల కనిపించాలి. యూత్ పిల్లలు ఉన్నారా? వెరీ గుడ్. సో మరి ఇక్కడ మీకు ఇంకా లోకంలో ఉన్న వాళ్ళకి తేడా ఏంటి? మరి మోషే లోపల ఉన్నటువంటి తేడాలను దేవుడు గమనించినప్పుడు మీ లోపల నా లోపల ఉన్నటువంటి గుణాలను చూస్తాడా? చూడరా? చూస్తాడు, తప్పక చూస్తాడు. అయితే ఈ మోషే అనే పేరుకి అర్థం ఏంటి? మోషే అనగా ఓకే, నీటిలో నుండి తీయబడిన వాడు మోషే అనగా నీటిలో. మరి ఏ నీళ్ళ నుండి తీయబడ్డాడు మోషే? ఏ నది అది? ప్రవహించే నది. వెరీ గుడ్, అది కూడా క్యాన్సరే. వెరీ గుడ్. ఏ నది అది? నైలు నది కదా. నైలు నది నుండి మోషే తీయబడడం జరిగింది. అయితే ఇక్కడ మోషే నీళ్ళ నుండి తీయబడిండు అంటే అర్థము నీళ్లు అనగా లోకం. నీళ్లు అనగా లోకం. ఎక్కడ నుండి తీయబడ్డాడు ఇప్పుడు మోషే? లోకం నుండి తీయబడ్డాడు, లోకం నుండి వేరే చేయబడ్డాడు. మరి మనము 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే లోకంలో ఏముంది అని చెప్తా ఉంటున్నారు? లోకమంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. అంటే ఇక్కడ ఏమర్థం? మోషే శరీరాశ నుండి, నేత్రాశ నుండి, జీవకుటుంబం నుండి బయటికి తీయబడిన వాడు. ఆ గుణాన్ని బట్టి దేవుడు మోషేను గుర్తించడం అనేది జరిగింది. అయితే శరీరాశ అంటే ఏంటి? లస్ట్ ఆఫ్ ఫ్లెష్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లస్ట్. శరీరాశ అంటే దేవునికి ఇష్టం లేనిది, దేవుని చిత్తానుసరమైనది కానిది ఏది నీ శరీరాన్ని సుఖపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నా అది శరీరాశగానే ఉంటుంది. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం కదా, స్మోకింగ్, ఆల్కహాలిజం, డ్రగ్ అడిక్ట్, పోర్నోగ్రఫీ, లేజినెస్. లేజినెస్ కూడా ఒక శరీరాశ. ఎక్కువగా తిండి తినడం, తిండిపోతులతో దూరంగా ఉంటాం కదా, నిద్రపోతులతో దూరంగా ఉంటాం, తాగుపోతులతో దూరంగా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటి? మీ శరీరాన్ని సుఖపెట్టేవి. అంటే అవి శరీరాశ. ఈ శరీరాశలను మోషే ఏం చేసుకున్నాడు? వాటిని వదిలిపెట్టి ఉన్నాడు. మరి ఇంకొక రకంగా చూసినట్లయితే శరీరాశను ఎందుకు మనం వదిలిపెట్టాలి అంటే నీ దేహము నీ దేవునికి ఆలయమై ఉంది కదా. ఆ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇంకా ఏది నివసించడానికి కూడా స్థలం లేదు, ఉండడానికి వీలు లేదు. కాబట్టి శరీరాశ అనేది దాని నుండి మోషే వేరుపరచబడడం అనేది జరుగుతూ ఉంది. 1 కొరింథీ 6:19 చెప్తాడు కదా, మీరు మీ సొత్తు కాదు. యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ మైన్ కదా. ఏమంటున్న దేవుడు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా వాళ్ళు. నేను మీ దేవుడుగా ఉండాలి అంటే మీరేం చేయాలి? శరీరాశను వదిలేయాలి. ఎంతమందికి కోపం ఉంది ఇక్కడ? నాకైతే ఫుల్ కోపం. ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది. నా కోపం ఉందని ఎవరికి ఉంది? నిజం చెప్పాలి. బికాస్ కెమెరాస్ ఆర్ ఫ్రమ్ హెవెన్ కదా. హెవెన్ నుండి కెమెరాస్ ఉంటాయి. ఎంతమందికి నిద్ర ఎక్కువ ఇష్టం? అబ్బాయికి ఏం ఇష్టం లేదా? సినిమాలు ఎంతమందికి ఇష్టం? క్రికెట్ ఇష్టం లేదా? క్రికెట్ ఇష్టం లేదా? సరే, మీకు ఏది ఇష్టమో చెప్పండి, నేను దాన్ని బట్టే మాట్లాడతాను. వాలీబాలా? ఫుట్బాల్? క్రికెట్ అయితే ఏమంటారు, ఎవరికి ఇవాళ ఆడపిల్లలు కూడా ఇష్టం అయిపోతున్నారు కదా. ఇవన్నీ చూడడం
తప్పు అని నేను అంటలేదు, క్రికెట్ చూడడం తప్పు, ఆడడం తప్పు అని నేను అంటలేదు. బట్ దేవుని కంటే అధికంగా నీవు దానికి సమయం ఇచ్చినట్లయితే, దేవుడి కంటే అధికంగా నీ ఫ్రెండ్కి నువ్వు టైం ఇచ్చినా, దేవుడి కంటే అధికంగా నీ సొంత పేరెంట్స్కి నువ్వు టైం ఇచ్చినా, దేవుడి కంటే అధికంగా నీ సొంత ఇష్టాలకు నువ్వు టైం ఇచ్చినట్లయితే, యూ ప్లీజ్ నోట్ దిస్ డే, ఏదో ఒక రోజు మీకు గుర్తు, యూ విల్ రియలైజ్, అబ్బా ఆ రోజు నా మనసులో అనిపించింది, నేను వదిలిపెట్టలేదు, టుడే ఐఎమ్ సఫరింగ్. ఖచ్చితంగా మీరు రియలైజ్ అవుతారు. ఎందుకంటే నేను అయినా కాబట్టి చెప్తున్నాను, నేను చెప్తున్నాను. చాలా సార్లు వద్దు దేవా, ఈ రోజే లాస్ట్, ఇంకా ఇది ఈ రోజే లాస్ట్, నేను ఇక్కడ వదిలిపెట్టేయాలి అని ఎన్నోసార్లు కొన్ని వదిలేసుకున్నా. కాకపోతే సైకిల్ కదా లైఫ్ అనేది, వచ్చిన తర్వాత ఒక పాయింట్కి అబ్బా ఆ రోజు అనుకున్నా అంతే, ఒకరు చేసి ఉంటే అయిపోతుండే అన్న పాయింట్కి మనం రావద్దు అని అంటే, మేక్ ష్యూర్ ఫోకస్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పట్టుకొని మోషే ఏ రీతిగా అంటే శరీర రాష్ట్రానికి దూరంగా పారిపోయాడు. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే నేత్రాశ, లస్ట్ ఆఫ్ ఐస్ కదా, నేత్రాశ. అయితే మనం బైబిల్లో నేత్రాశ ద్వారా పీడిపబడినటువంటి ఒక యవనస్తుని చూడగలుగుతాం. ఎవరు చెప్తారా? సంసోను. వెరీ గుడ్. సంసోను ఎవరంటే వాగ్దాన పుత్రుడు కదా. వాళ్ళ అమ్మకి చాలా రోజులు పిల్లలు లేకపోతే సంసోను అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఇంకా గొడ్రాలుగా పిలువబడవు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు నాజీరుగా ఉండాలి, ఆయన చేయాలి, ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించడానికి నేను ఆయనను వాడుకుంటానని దేవుడు వాగ్దానం వచ్చి సంసోనును పుట్టిస్తే, అధిక బలవంతులుగా పుట్టిస్తే ఆయన ఏం చేస్తున్నాడు, ఫిలిష్తీయుల శత్రువుల దగ్గర నుండి దేవుడు విడిపించాలి, ఈయన వాడుకోవాలంటే ఈయన పోయి ఆమెతోనే ఫ్రెండ్షిప్ చేసిండు. మరి గాజాకి పోయిండు, అక్కడ ఒక స్త్రీని చూసిండు. తర్వాత దెరేగా దగ్గరికి పోయిండు, అక్కడ ఒక స్త్రీని చూసిండు కరెక్టే. లాస్ట్కి ఏమైంది, 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. నేత్రాశ గుడ్డితనాన్ని కలగజేస్తుంది. అది ఏదైనా సరే. మీకు ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒక పీకాక్ అండ్ క్రో, ఒక నెమిలి ఇంకా కాకి 2 ఉన్నాయి. ఆ కాకి ఎప్పుడు చూడు నెమిలి డాన్స్ చేసేటప్పుడు దాన్ని ఈకలు ఉంటాయి కదా, విప్పి డాన్స్ చేసినప్పుడు ఇది ఎంత కలర్ఫుల్ ఉంది, ఇది ఎంత మంచిగా ఉంది అని చెప్పి ఎప్పుడు కుళ్ళుకునేదంట. అయితే ఒక రోజు ఏ ప్లాన్ చేసింది, ఆ ఈకలు అడవిలో పోయి అన్ని ఏర్పరచుకొని దాంతో ఒకరు అన్ని ఉంచుకుంది ఆ ఈకలు. ఇప్పుడు నేను కూడా కలర్ఫుల్ అండ్ వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా అయిపోయినా, నేను పోతా, ఏ నెమిలి నన్ను వద్దంటది అని చెప్పేసి పోయి ఆ నెమిలి యొక్క గ్యాంగ్ ఉంటుంది కదా, దాంట్లో పోయి నిల్చుంటే ఆ నెమిలీలు అన్నీ నవ్వుతా ఉన్నాయంట. ఏమంటుందంటే, నువ్వు విచిత్రమైన దాన్ని నువ్వు, నీ ఈకలు మా ఈకలు కానీ నీ గొంతు మారలేదు కదా, నీ గొంతు మారలేదని. మళ్ళీ అక్కడ నుండి ఏం చేసింది, వీళ్ళు నన్ను గుర్తించలేదు, వీళ్ళకి టేస్ట్ లేదు అనుకొని కాకిల గుంపులోకి పోయింది. అవి ఏం చేసినాయి, ఇదేదో బయట పిచ్చి జాతి నుండి వచ్చింది, ఇది మంచి కాకి కాదు, మన జాతికి సంబంధించింది కాదు అని చెప్పేసి దీన్ని పొడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు కాకి పరిస్థితి ఏమైంది, అటు లేదు ఇటు లేదు. నేత్రాశ వలన అటు ఇటు కాని స్థితిలో మనిషి పడిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు సంసోను దేవుడు ఆయనను అభిషేకించి నాజీరుగా ఉంచి ఇశ్రాయేలును విడిపించడానికి వాడుకోవడానికి వాగ్దానం చేత పుట్టించినప్పుడు దేవుడి మాటకు లోబడి ఆ రీతిగానే సంసోను ఉన్నట్లయితే ఈరోజు ఏ రకంగా ఉంటుండే సంసోను చరిత్ర డిఫరెంట్గా ఉంటుంది. దావీదు దగ్గర చెప్పుకున్నాము, దానియేలు దగ్గర చెప్పుకున్నాము, సంసోను కూడా మనం అట్లనే చెప్పుకునేవాళ్ళం. కానీ 2 కళ్ళు పీకేసిండ్రు అని చెప్పి చెప్పుకుంటున్నాం. సో నేత్రాశ అనేది నిన్ను నీ దేవుడి నుండి దూరం చేసేదిగా ఉంటుంది. 3వది జీవపు డంబము అంటే ప్రౌడ్నెస్ కదా. ఎప్పుడైనా సరే మనకున్న ఎడ్యుకేషన్ కానీ, మనకున్న ఫినాన్షియల్ స్టేటస్ కానీ, మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, అందరూ ఏదైనా కెపాసిటీ పవర్ ఓకే, దేని బట్టైనా ఎప్పుడు కూడా మనం గర్వపడవద్దు కదా, ఎప్పుడు గర్వపడవద్దు. మామూలుగా మనిషికి వచ్చే ఎప్పుడు వస్తుంది అంటే కొంచెం ఒక మెట్టు ఎక్కువ కాగానే గర్వం అనేది వచ్చేస్తూ ఉంది. చాలా మంది మనం చేసేది ఏంటి, వేరే వాళ్ళకి చూపించుకోవడానికి కదా, నేను గ్రేట్ అని అనిపించుకోవడానికి మనం చాలా ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడతాం. ఒక మనిషిని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ టేస్ట్ తగ్గట్టు మనం అన్నీ మార్చుకోవాలి. కొత్తగా పెళ్ళైనప్పుడు ఆడపిల్ల అతగాన్ని ఇంప్రెస్ చేయడానికి నానా కష్టం పడాలి
యవనస్తులకు ముఖ్యంగా ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్ దగ్గర ఏదైతే లేదో అది చూపించడానికి ఎప్పుడు ఆధారపడదు. మీ ఫ్రెండ్కి మార్క్స్ లేవా, వాళ్ళ ముందు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని ఎప్పుడు చెప్పదు. మీ ఫ్రెండ్కి సరైన బట్టలు లేవు, వాడి ముందు పదే పదే నీ కొత్త బట్టలు వేసుకోవద్దని నేను అంటలేదు, కానీ వాళ్ళని తక్కువ చేసినట్టు వాళ్ళ మనసు గాయపడుతుంది అని తెలిసి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, యోసేపు చరిత్ర తెలుసు కదండి. యోసేపు తన అన్నల విషయంలో మరుగై ఉన్నాడా లేదా? యోసేపు తెలుసా? మన ఇంటి పక్కనే ఉంటాడు కదా. యోసేపు తెలుసా? ఉన్నారా ఎవరైనా ఇక్కడ యోసేపు? లేదు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు తన అన్న విషయంలో మరుగై ఉన్నాడు. ఎట్లా మరుగై ఉన్నాడు అంటే, ఫస్ట్ అన్నలు ఏం చేశారు? యోసేపు గుట్టలో పడేసాడు. మీరు పడ్డారు ఎప్పుడన్నా గుట్టలో? ఒక్కసారి కూడా ఎవరు తోయలేదు మిమ్మల్ని. ధన్యకరమైన జీవితం అనేది, ఎందుకంటే మనకు అట్లాంటి అన్నలు లేరు కదా. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి అందరూ. నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంతమంది నిద్రపోతున్నారండి. ఓకే, యోసేపు లాంటి అన్నలు మనకు లేని స్థితిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. యోసేపు మొదట ఏం చేసిందంటే గుంటలో పడేసేది కదా. గుంటలో నుండి మళ్ళీ ఎక్కడికి తీసుకుపోయినానని బానిసగా అమ్మేసేది. బానిస తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఆయన? పోతీఫర్ ఇంట్లో పనివాడిగా చేయాలి. పోతీఫర్ ఎవరు? గవర్నర్ కదా. ఐగుప్తు గవర్నర్ ఇంట్లో పనివాడిగా చేర్చబడ్డాడు. పనివాడిగా చేర్చబడి తర్వాత ఆయన నెక్స్ట్ ఏమన్నాడు? మళ్ళీ ఖైదీగా వెళ్ళి నింద మోపబడింది. ఆయన మీద నింద మోపబడి మళ్ళీ ఖైదీకి వెళ్ళి అక్కడి నుండి తను నిర్దోషి అని రుజువుపరచబడిన తర్వాత he was appointed as second command in charge for Egypt కదా. ఇప్పుడు ఆ యోసేపు ఏం చేసి ఉంటారు చెప్పండి? నేనైతే ఏం చేస్తున్నా తెలుసా? సెకండ్ కమాండ్ కాదు, బానిస నుండి పోతీఫర్ ఇంట్లో గవర్నర్ ఇంట్లో పని నాకు వచ్చిందంటే సార్ నాకేం తక్కువ, ఆగు మా అన్నలు నన్ను ఇట్లా చేసారు కదా. పోతీఫర్ దగ్గరికి పోయి, గవర్నర్ నాకు ఇంత మోసం జరిగింది, నేను నీ పన్నాను కదా, నాకు కొన్ని రైట్స్ ఇవ్వు, నేను మా అన్న వద్దులు కొట్లాడు వస్తాను. నేనైతే అదే చేసేదాన్ని. మీరు సేమా? ఓకే, వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ ట్రాక్ అండి. కానీ యోసేపు ఏం చేసినాడు? ఆయన అందల విషయంలో మరుగై ఉన్నాడు. తను ఆ ఈజిప్ట్ పైన అధికారిగా మారిన తర్వాత కూడా కరువు వచ్చి తన అన్నలకు ముందు నిలబడినప్పటికీ కూడా యోసేపు మరుగైన జీవితం అనేది జీవించింది. అంటే ఆయన దంబానికి పోలేదు. మీరు అప్పుడు నన్ను చేసేది కదా, మీరు నన్ను అన్యాయం చేసేది కదా, నన్ను గుండెలు నమ్మేరు కదా, నన్ను అమ్మేసేది కదా, నన్ను ఎక్కువ ఇష్టపడితే మీరు